హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్తో చపాతీ చేసే విధానాన్ని చూపిస్తాను. ముందుగా కావాల్సినటువంటి ఐటమ్స్ ఆశీర్వాద్ గోధుమ పిండి, ఆనియన్స్, ఎగ్స్, కారం, పసుపు, సాల్ట్. సో ముందుగా మనం స్లైస్ ఆఫ్ పీసెస్గా కట్ చేసినటువంటి ఉల్లిపాయను తీసుకోవాలి. ఆనియన్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది. సో అందులో కొంచెం సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు, అలాగే కారం వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ అనేవి దానిలో వేసి అవి కూడా బాగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టేసేయండి, 5 మినిట్స్ అట్లాగా. ఆలోపు మీరు చపాతీ పిండిని కలిపేసుకొని చపాతీ చేస్తాం కదా, కొద్దిగా బాగా కాలనిచ్చి ఆ తర్వాత ఈ ఎగ్ని లైట్గా పల్చగా దాని మీద 2 సైడ్స్ అప్లై చేసి బాగా కాలనిచ్చిన తర్వాత తినొచ్చు. ఎక్కువ వేసేసారనుకోండి ఎగ్ని, ఎగ్ కాలేదే కాకుండా చపాతీ కూడా కాలదు, రెండు కాలవన్నమాట. లైట్గా వేయాలి చపాతీ మీద, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేసేసినప్పుడు ఎగ్ టేస్ట్ తెలుస్తుంది, తక్కువగా వేస్తేనే మనకి ఎగ్ టేస్ట్ తెలుస్తుంది, చపాతీ టేస్ట్ తెలుస్తుంది. నేనైతే రోజు ఇలానే తింటాను ఈవినింగ్ టైమ్స్, ఎందుకంటే పొట్ట రాకుండా అలాగే డైట్ ఫాలో అవ్వాలి కదా, అందుకోసం. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి అలాగే పిల్లలకి ఏదైనా స్నాక్స్ టైం అన్నప్పుడు ఇలాంటిది కొంచెం డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళకి తినాలనిపిస్తుంది. అలాగే ఫైబర్ అండ్ ప్రోటీన్ రెండు కూడా బాడీకి అందుతాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకొని తినచ్చు. చపాతీ అంటే ఓన్లీ చపాతీ అయినా దానిలో కర్రీ ఒకటి డిఫరెంట్ స్టైల్లో చేస్తారు అంటారు, కానీ చపాతీని కూడా డిఫరెంట్గా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆశీర్వాదం గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్, వాటర్ వేసి నీట్గా మిక్స్ చేస్తున్నానండి. ముందుగానే మీరు ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే చపాతీ చేసిన తర్వాత కాల్చేటప్పుడు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కువగా తిరిగేస్తూ ఉండాలి చపాతీ కాలేటప్పుడు, అప్పుడే మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి చపాతీ. నేను Oh my చూపిస్తున్నాను చూడండి ఎలా God. పొంగుతుందో, తిరిగేస్తూనే ఉండాలి చపాతీ, అంత టైం చూడండి. Wow. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.